ఐదుగురు టీచర్లు 55 మంది విద్యార్థులు ఒకే ఒక్క గది. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒక పల్లెలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్షిగా నిలిచిన ఒక పాఠశాల దుస్థితి. అయితే పాలకుల నిర్లక్ష్యానికి చెంపపెట్టుగా ఆ పల్లెవాసులే ఒక అద్భుతమైన కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ వారేం చేశారు? ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాఠశాల పార్వతీపురం మన్యం జిల్లాలోని గాజులగూడ ప్రభుత్వ పాఠశాల. ఆ గ్రామంలో 110 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాలకు చెందిన 55 మంది బిడ్డలు ఆ పల్లెల్లోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. 1 నుంచి 5 తరగతులున్న ఆ పాఠశాలలో 5గురు టీచర్లు పనిచేస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ 50 మంది పిల్లలు చదువుకునేది ఎక్కడనుకుంటున్నారు? ఆ 5గురు టీచర్లు పాఠాలు చెప్పేది ఎక్కడనుకుంటున్నారు? ఒకే ఒక గదిలో. ఒక్కసారి ఊహించుకోండి, 5 మంది టీచర్లు పాఠాలు చెబుతుంటే 50 మంది విద్యార్థులు పాఠాలు బట్టి పడుతుంటే ఆ రణగొణ ధ్వని ఏ స్థాయిలో ఉంటుందో పిల్లలేమడుగుతున్నారో టీచరుకు వినిపించే పరిస్థితి లేదు. అయితే మరో మార్గం లేదు కాబట్టి ఈ గోలగోల పాఠాలు కొన్నేళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పాఠశాలకు ఇంకో గది కట్టించండంటూ ఆ పల్లెకొచ్చిన ప్రతి నాయకుణ్ణి ఆ పల్లెవాసులు వేడుకున్నారు. సగం పనులు చేసి ఆగిపోయినా అదనపు తరగతిని పూర్తి చెయ్యాలంటూ కాళ్లావేళ్లాబడ్డారు. చిట్ట చివరికి ఓ 6 నెలల క్రితం డైరెక్ట్గా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ఇంత జరిగినా అధికారులు ఈ పాఠశాల వైపు ఇసుమంత దృష్టి పెట్టకపోవడంతో సహనం కోల్పోయిన ఆ పేద కుటుంబాలన్నీ ఒక్కొక్కరు ఓ 300, 500 చందాలేసుకుని తామే కూలీలుగా మారి ఆ అదనపు తరగతిని పూర్తి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. తమ మీద పాలకులకు ఎందుకింత నిర్దయో అర్థం కావడం లేదంటూ సాక్షితో చెప్పుకుని వాపోయారు. స్కూల్ బిల్డింగ్ కోసము అధికారులకి అలాగే గ్రీవెన్స్కి చెప్పడం జరిగింది ఒక 6 నెలల క్రితం. కాకపోతే అక్కడ డిజీ గారు కూడా మాట్లాడారు. కాకపోతే అప్పుడున్న రెస్పాన్స్ తిరిగి వచ్చిన తర్వాత ఎవరి అధికారులు కూడా మాకు స్పందించలేదు. ఇంటికి చొప్పున 300 నుంచి 500 వరకు సుమారుగా మా ఊరిలో 100 నుంచి 110 గడపలు ఉన్నాయి. మేము ఒకటే ఎత్తుకుని డబ్బులు ఎత్తుబడి చేసుకుని ఇదిగో మేము రేకుల షెడ్ అనేది వేయించుకోవడం జరిగింది మా పిల్లల చదువు కోసం. మేం అధికారంలోకి వస్తూనే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితే మార్చేస్తాం, పేద బిడ్డల అక్షరాస్యతను అంతెత్తుకు తీసుకెళతామంటూ కూటమి నేతలిచ్చిన హామీలు నీటి మీద రాతలే అన్న పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ పాఠశాల. తమ రెక్కల కష్టంతో ఈ పాఠశాల గది పూర్తయినా సరే ఆ పల్లె బిడ్డల చదువు కష్టం తీరబోదు. ఎందుకంటే అక్కడున్నవి 5 తరగతులు. కొత్తగా సిద్ధమైన గదితో కలిపితే ఉన్నవి 2 తరగతి గదులు. ఈ పేద బిడ్డల కష్టం చూసి ఇకనైనా కూటమి సార్లు కదులుతారో లేదంటే మిగతా రూములు కూడా వాళ్లే కట్టుకుంటారన్నట్లుగా మిన్నకుంటారో కాలమే తేల్చాల్సి ఉంది.